రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భూముల మార్కెట్ విలువలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన రేట్ల ప్రకారం అనేక ప్రాంతాల్లో భూముల విలువలు భారీగా పెరగడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా సాధారణ ప్రజలకు భారం అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువల నిర్ణయంలో ఏకరీతి పాటించకుండా ఇష్టారాజ్యంగా రేట్లు నిర్ణయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు భూమి చదరపు గజం ధర సుమారు రూ.10,000గా ఉండగా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు సుమారు రూ.18,500 వరకు చేరుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రిజిస్ట్రేషన్ వ్యయాలు భారీగా పెరగడంతో భూముల కొనుగోలు, విక్రయాలపై ప్రభావం పడిందని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. గతంలో రోజూ రద్దీగా కనిపించే వారి కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయని, లావాదేవీలు గణనీయంగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో అవినీతి నిరోధక శాఖ, ఏసీబీ కేసులో పట్టుబడిన వ్యక్తికి కార్యాలయ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలు కూడా స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సెలవు దినాల్లో లేదా ప్రజా రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో ఏ ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచాలనే ప్రతిపాదనల రూపకల్పనలో ఆయన పాత్ర ఉందంటూ పలు వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీల కారణంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. భూముల కొనుగోలు ప్రక్రియ మరింత భారంగా మారిందని, రియల్ ఎస్టేట్ రంగం కూడా మందగించిందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి, మార్కెట్ విలువలు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు, ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారు? పెరిగిన రిజిస్ట్రేషన్ భారం నుంచి సామాన్యులకు ఉపశమనం లభిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. నేను ఇక్కడ వెళ్ళానా అండి ఇవ్వాలి, నేను ఇక్కడే ఫీల్డ్ వరకే వెళ్ళిండా. ఆఫ్టర్నూన్ వరకు స్లాట్స్ లేవు మార్నింగ్లో, అది అందుకనే వెళ్ళిండా. నేను రిజిస్ట్రేషన్ అందుకోసం మార్నింగ్ రిజిస్ట్రేషన్ తెలియదు సార్. రిజిస్ట్రేషన్ ఉంది సార్, మీరు రానందుకు, మీరు లేనందుకు అట్లా స్లాట్స్ చూడండి. మీరు స్లాట్స్ ఎన్ని బుక్ ఉన్నాయి చూడు, మీరే చూడండి. స్లాట్స్ ఏ బుక్ లేవు. नगर जी सलाम एरिया मेहनत करके 3,100 रुपये रहने का 5,500 रुपये दिए थे जी। वहाँ से गवर्नमेंट नमस्कार, बहुत अच्छा गवर्नमेंट, अच्छा चलाओ साहब, आप लोग बहुत अच्छा चला रहे। क्या चला रहे? पब्लिक परेशान है। अरे पहले जो डीडिया मनेस है, अब तक परेशान है पूरे लोग। डीडिया मनेस वाले पुराने लोग कहाँ जाना? जो डीडी बन गए, किसी का इधर कहीं बाहर गैस वाले रहते, कहीं यहाँ गैस वाले, उनको तो भी मौका देना। अरे यहाँ पे कोई काम कर दिया नहीं है तांडूर में सब रजिस्टर। क्या है ये? क्या चल रहा है तांडूर में? समझ के बाद है, कोई एक्शन लेने वाला नहीं है। मर्जी में ऐसा का काम कर रहे। इंदिरानगर में क्या था? 3,100 रुपये वैल्यूएशन था अभी। अरे 5,500 रुपये प्लॉट का रेट नहीं है वहाँ। उसको तुम वैल्यूएशन 5,500 करे तो फिर कहाँ जाना? 13,500 जगह कर दिए। अरे देखो एरिया तो देख के डालो, 3,100 रुपये प्लाट नहीं बिक रहा गज, वहाँ पे 5,500 रुपये। तुम गवर्नमेंट वैल्यू लगाए तो क्या करना साहब? हम చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.